ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు మెగా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం కన్నుమూశారు. 94 ఏళ్లు కలిగిన ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. అల్లు మెగా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. తల్లి మరణించడంతో అల్లు అరవింద్ శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తగారితో అనుబంధాలను మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు అల్లు అరవింద్, చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ మైసూర్లో ఉన్నారు, బన్నీ ముంబైలో ఉన్నారు. ఇరువురు కూడా మధ్యాహ్నానికి చేరుకోబోతున్నారు. కనకరత్నం అల్లు అర్జున్కి నానమ్మవుతారు, రామ్ చరణ్కి అమ్మమ్మ. నేడు జనసేన బహిరంగ సభ వైజాగ్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాగబాబులు వైజాగ్ నుంచి ఆదివారం వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. మెగా అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితుంది. కనకరత్నం గారు ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. కానీ తన భర్త అల్లు రామలింగయ్య 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అరవింద్ కుటుంబం నిర్వహించిన భారీ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. అల్లు అరవింద్ ఆమెను స్టేజ్ మీదకి తీసుకొచ్చి గౌరవ సత్కారం చేసి ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది. తన కొడుకు అలా అందరి ముందు సత్కారం చేయటం చూసి ఆమె ఆనందంతో నవ్వినటువంటి క్షణాలు ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సో అల్లు మెగా ఫ్యామిలీలు 2 కుటుంబాలు కూడా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అభిమానులు కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి, అల్లు అరవింద్ ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా వేరే ప్రాంతాల్లో ఉన్నారు. మైసూర్లో ఒకరు, ముంబైలో ఉన్నారు. ఈ మధ్యాహ్నానికి వారు కూడా వస్తారు. సో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మీడియా ముందుకు కనకరత్న గారు పెద్దగా కనిపించలేదు. కానీ 1-2 సందర్భాల్లో మాత్రమే కనిపించారు. ఏదన్నా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు, లేదంటే శుభకార్యాలు జరిగినప్పుడు అలా మాత్రమే వచ్చి కనిపించేవాళ్ళు. సో కనకరత్న గారు చనిపోయారన్న వార్త తెలిసి అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి, మెగా కుటుంబానికి దగ్గర సంబంధికులు ఎవరైతే ఉన్నారో, వారితో అనుబంధం ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్, నాగబాబు వైజాగ్లో కార్యక్రమం ఉండటం వల్ల ఈరోజు రాకపోవచ్చని సమాచారం వస్తుంది. రేపు వారి కుటుంబాలకు వెళ్ళి సానుభూతి తెలియజేసే అవకాశం ఉంది, సంతాపం తెలియజేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే బయలుదేరిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఈ మధ్యాహ్నానికి వారు హైదరాబాద్ చేరుకుంటారు. కోకాపేటలో అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి.